సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మొత్తానికి శ్రీమంతుడు రూపంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన బర్త్డే గిఫ్ట్ గా అభిమానులకి మంచి ట్రీటే ఇచ్చాడు. అలానే వాళ్ళ నుంచి ఎప్పటి నుంచో ఇష్టంగా ఎదురు చూస్తున్న బ్లాక్ బాస్టర్ ని రిటర్న్ గిఫ్ట్ గా తీసుకున్నాడు. విడుదలైన తొలి రోజు నుంచి కూడా శ్రీమంతుడు అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబడుతున్నాడు. మొత్తంగా 5 రోజులు తిరిగేప్పటికీ సినిమాని బ్లాక్ బాస్టర్ గా అనౌన్స్ చేసే పరిస్థితి ఏర్పడింది. 5 రోజుల కలెక్షన్లతో శ్రీమంతుడు 50 కోట్ల క్లబ్ లోకి ఘనంగా అడుగుపెట్టాడు. మహేష్ కెరియర్ లో 50 కోట్ల వసూళ్లు సాధించడం ఇది 3వసారి. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఇప్పుడు శ్రీమంతుడు, ఇలా 3 సినిమాలతో 50 కోట్ల మార్కుని టచ్ చేసిన తెలుగు హీరో ఇంతవరకు లేడు. అలా ఓ కొత్త రికార్డ్ ని తన పేర రాసుకున్నాడు మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో. 5వ రోజు తర్వాత కూడా శ్రీమంతుడు కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో లాభాలు తీసుకోవడం కూడా మొదలు పెట్టారు డిస్ట్రిబ్యూటర్స్. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ దాదాపు అన్ని చోట్ల కూడా శ్రీమంతుడు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సెకండ్ వీక్ మొత్తం కూడా ఈ సినిమాతో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ లాభాలు తీసుకుంటారు అని ట్రేడ్ మాట్లాడడం కనిపిస్తా ఉంది. థియేట్రికల్ రైట్స్ పరంగా శ్రీమంతుడు 58 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. 8వ రోజు లోపు మహేష్ అన్ని ఏరియాల్లోనూ పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చే వాతావరణం కనిపిస్తా ఉంది. ఆ లాంఛనం పూర్తయిపోతే ఈ వీకెండ్ నుండే శ్రీమంతుడు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు తీసుకోవడం మొదలు పెడతారు. ఇటీవలి కాలంలో ఫస్ట్ వీక్ తర్వాతే బయర్స్ కి లాభాలు తెచ్చిపెడుతున్న సినిమాగా శ్రీమంతుడు కొత్త రికార్డ్ క్రియేట్ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అలానే శ్రీమంతుడి మీద ప్రేక్షకులు ఇంకా ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. ఇది మరో 10 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని చూస్తే శ్రీమంతుడితో వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మార్జిన్తో లాభాలని వెనకాలేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే మహేష్ బాబు నేనొక్కడినే, ఆగడు ఈ 2 చిత్రాలు మిగిల్చిన నష్టాలని శ్రీమంతుడు సినిమాతో ఒకేసారి మాఫీ చేసి పారేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా స్టార్ హీరోల దమ్మిదే. 2-3 ప్లాప్లు ఇచ్చిన తర్వాత సరైన సినిమా పెడితే అన్నిటి లెక్కలు సరైపోతాయి. అందుకోసమే స్టార్ హీరోల డేట్ల కోసం నిర్మాతలు అంతలా ఆతృత పడతారు. ఏదేమైనా ఈ సీజన్ లో మహేష్ బాబు టాలీవుడ్ ట్రేడ్ కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చారు. శ్రీమంతుడు అనే పేరుని సార్థకం చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ కి సిరులు పంచుతున్నారు. ఇదే బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.